మా అయ్యా గమనించండి, మన పిల్లలు ఎలాగా స్నేహాలు చేస్తున్నారు, మన పిల్లలు ఎలాగా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి సహవాసాలు స్నేహాలు కలిగి ఉంటున్నారో పరీక్షించుకోవాలి. వారిని వీరిని మనం అనడం కాదు, కానీ చేయి దాటిపోయినాక బాధపడడం కాదు, కానీ ఇప్పుడే అది ఈ క్షణం నుంచే మన పిల్లలు అక్కడ ఎక్కడైతే తిరుగుతున్నారో, ఎక్కడైతే సహవాసం కలిగించున్నారో, ఎక్కడైతే నడుస్తున్నారో, ఎక్కడైతే వారి యొక్క అలవాట్లను వారు కలిగి ఉంటున్నారో మనం పరీక్షించాలి. ఇది దినములు చెడ్డవి కనుక దాని ద్వారా వచ్చే పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక వారి నాశనం అయిపోతున్నారులే అనేసి వారిని వదిలిపెట్టక రక్షించే మార్గం మనము కలిగి ఉందాం, ప్రార్థిద్దాం, మన మటుకు మనము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఈ కాలం ఇలాగే అని మనం వదిలేసినామంటే వారి భవిష్యత్తు, వారి యొక్క ఆత్మీయ స్థితి చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఆరోగ్యరీత్యా కావచ్చు, వారి యొక్క జీవన విధానంలో మార్పులు కావచ్చు, వారి యొక్క ఆత్మీయ క్షేమం లేకుండా పోవడము చాలా భయంకరం అన్నమాట. ఇది మామూలే అని అనుకున్నామంటే తర్వాత పరిణామాలు వారు ఎదుర్కొన్నప్పుడు కానీ వారి ద్వారా మనం బాధపడినప్పుడు కానీ చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడైనా మనము ప్రార్థిద్దాం.